విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోని కండ్రిగ రాజీవ్ నగర్ ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కండ్రిక రాజీవ్ నగర్ నుంచి బాధితులు బయటకు వస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులపై మా ప్రతినిధి రాజు అందిస్తారు. సింగ్ నగర్ లో ముంపుకు గురైనటువంటి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే వరద నీరు ఇళ్లలో నుంచి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నీటిని బయటకు తోడి ఇంటిని క్లీన్ చేసుకునే పనిలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా అదే వరద నీటిని లోపలికి వాళ్ళు ఆ నీటిని ఇంట్లోకి పోసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే ఈ డ్రైనేజీ వాటరు తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఈ వాటర్ లో కొంత సర్పు కలిపి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇంటిని క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మొత్తము ఇళ్ళన్నీ కూడా వరద ముంపులో నుంచి బయటకు వచ్చాయి. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు, తినేటువంటి వస్తువులు అన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడికక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంట్లో నీళ్లు కొట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే ప్రతి ఇంట్లోనూ వరద నీటితో పాటుగా బురద కూర వచ్చి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇంట్లోకి వీళ్ళందరూ కూడా ఆ నీళ్లు పోసి ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్క నుంచి ఇంట్లో అటు బియ్యంతో పాటుగా ఆ నిత్యావసర సరుకులు, వస్తువులు అన్నీ కూడా తడిచిపోయినాయి. కనీసం తినడానికి కూడా ఏమీ లేదని వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా క్లీన్ చేసుకుంటే, ఎందుకంటే ఇంచుమించుగా 3 నుంచి 4, 5 అడుగుల వరకు కూడా వీళ్ళ ఆ ఇళ్లలో నుంచి నీటి ప్రవాహం చేయడంతో పై అంతస్తులో ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇంట్లో ఉన్నటువంటి బియ్యం సైతం పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే వీళ్ళైతే పైనుంచి చూపిస్తున్నారు, ఇక్కడ బియ్యాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు తెచ్చుకున్నటువంటి బస్తాల్లో కొన్ని తెచ్చుకుని నెలకి సరిపడగా తెచ్చుకున్నటువంటి బియ్యం మొత్తం అంతా కూడా తడిచి నానిపోయి ముద్దైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఈ స్థాయిలో వరద ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో మనమైతే చూస్తున్నాం ఈ బియ్యానికి సంబంధించి. అంటే ఇంక ఇవి ఎందుకు పనికిరావు, ప్రస్తుతానికి వీటిని ఆరబెట్టినా కూడా కనీసం పిండికి కూడా పనికిరానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇదే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ కాలనీలో ఎవరిని చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్న చిన్న సందుల్లో ఉన్నటువంటి చిన్న ఇంట్లోనే క్లీన్ చేసుకుంటూ వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏంటమ్మా అసలు మొత్తం ఎన్ని రోజుల నుంచి, అంటే వరద కూడా మీ ఇంటి వైపు నుంచి చాలా అంటే ఎదురుగానే ఫ్లో వస్తున్నాయి, బాగా స్పీడ్ గా వచ్చేసినాయి. ఏం తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మాకు మొత్తం కొట్టుకుపోయినాయి, ఏమీ లేవు. అంటే 3 రోజుల నుంచి నీళ్ళల్లోనే ఉన్నారా? పూర్తిగా ఉన్నాం, 3 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నాం. బాగా ఎవరు మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం, ఎవరు వచ్చి మా ఇచ్చిన వాళ్ళు లేరు. 2వ రోజు మాత్రం వచ్చి దగ్గరికి వచ్చి ఇచ్చారు, కానీ ఫస్ట్ రోజు అక్కడికి వంతుని దగ్గరికి వెళ్ళాం. మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. ఇంట్లో వస్తువులు అసలు ఉన్నాయా, ఏమన్నా వండుకునేవి అన్ని పోయాయా? ఏమీ లేవు, అన్ని పోయినాయి. అయితే చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిని క్లీన్ చేసుకుంటున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇంటికి సంబంధించి ప్రతి వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరికీ ఒకటే పని, నీట్గా ఇంట్లో ఇవన్నీ తడిచిపోయినటువంటి వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు, సామాన్లు, వంటగదిలో ఉన్నటువంటి చివరికి బట్టలు అన్నింటినీ ప్రస్తుతానికైతే వర్షం నీటిలోనే వీటన్నింటినీ కూడా ప్రస్తుతానికి తడిపి తాత్కాలికంగా అయితే జాడిస్తున్నటువంటి చూస్తున్నాం కదా. వీళ్ళందరూ ఇక్కడికి తాగడానికే మంచినీళ్లు దొరకనటువంటి ప్లేస్ లో ప్రస్తుతానికైతే వర్షం నీటిలోనే వీళ్ళంతా కూడా ప్రస్తుతం వాటికి తెచ్చుకుని క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమ్మా ఎక్కడ తినడానికి తీసుకెళ్ళామా, లేకపోతే ఈ వర్షం నీళ్ళలోనే జాడిస్తారా? జాడియాలండి, అక్కడ చేడతా. నీళ్ళు లేవుగా, నీళ్ళు లేవు. అక్కడ ఉన్నాయి బట్టలు, పైనుండి వస్తాను ఇప్పుడే. మొత్తం అంతా ఇల్లు అన్ని మునిగిపోయినాయి. మీకంతా పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు, పైనుండి వస్తున్నాం మేము. చూస్తున్నాం అసలు ఈ వాతావరణం చూస్తే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాలనీలు, ఇవన్నీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ముంపులోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని ప్రస్తుతం అయితే వీళ్ళు క్లీన్ చేసుకుంటున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అంటే ఆ ఇంటికి సంబంధించి ప్రతి వస్తువు, ఇంట్లో వస్తువులే కాదు డబ్బాలతో సహా మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి ఈ ఇంటిని చూస్తున్నాం. ఇక్కడ సంబంధించి అయితే వీళ్ళు ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో నివాసం ఉన్నా కూడా ఒక్క వస్తువు కూడా ఇక్కడెక్కడా లేదు. మొత్తం అన్ని ఇక్కడ నుంచి ఏమేమి పోయినాయి అమ్మ? మొత్తం అంటే తలుపులు ఓపెన్
క్లీన్ చేసేసి ఉన్నాయి. ఆ టైంలో నేను డ్యూటీకి వెళ్ళానండి, డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకల్లా పోయింది. అంటే తలుపులు తీసుకుంటే వాళ్ళు వస్తువులను కొట్టుకుపోయినాయా? మొత్తం పోయినాయి, బట్టలు గట్ల ఏమీ ఉండదు, మొత్తం పోయినాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ అయితే కనిపిస్తుంది. మొత్తం నేను ఒకసారి ఇంకా కొంచెం లోపల వరకు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి బైక్స్ అన్ని ఇక్కడే ఎక్కడ పార్క్ చేస్తున్నాయి, అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయా లేదా అనేది వీళ్ళలో కనిపిస్తున్నటువంటి బాధ అయితే ఉంది. ఈ నీటిలోనే ఇప్పటి వరకు ఉన్నారు. ఇంక మనం ఈ ఇంటిని చూస్తే కనీసం వర్షం పడితే ఎలా ఉంటది ఏంటో అర్థం కాక చిన్న టార్పలన్ కింద కప్పుకొని ప్రస్తుతం అయితే ఉన్నటువంటిది. వస్తువులన్నీ కూడా లోపల వరకు వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో లోపల నుంచి వీళ్ళంతా కూడా బయటికి తీసుకొచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. వచ్చి ఆ నీటినన్నిటిని కూడా తోడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎక్కడికక్కడ చూస్తే కనీసము ఆ మొత్తము సర్ఫ్ వేసుకుని ప్రస్తుతం అయితే వీళ్ళు క్లీన్ చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్ లో కూడా చూడొచ్చు. అంటే ఈ నీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వాటర్ అంతా కూడా లోపల అంతా క్లీన్ చేసుకుని తుడుచుకుని వీళ్ళైతే బయటకు వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇంచుమించుగా అంటే వాళ్ళ ఇంటికి మెట్ల నుంచి కూడా పైకి వెళ్తున్న దాదాపుగా 2 నుంచి 3 అడుగుల నీళ్లు ప్రవాహం ఉండేసరికి వస్తువులన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో వీళ్ళంతా కూడా దాదాపుగా అక్కడ చూపిస్తున్నారు. ఇంచుమించుగా అది ఇంట్లో ఉన్నటువంటి ప్లేస్ నుంచి 3 నుంచి 4 అడుగుల వరకు కూడా వాటర్ వెళ్ళేసరికి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి నేను లోపల కూడా కొంత లైటింగ్, ఎందుకంటే పవర్ లేదు, కరెంట్ లేకపోవడం వల్ల నేను ఒకసారి ఇది ఇంటి లోపలికి వరకు నేనైతే వస్తాను, కనిపించదు. కానీ ఇక్కడ వరకు ఉంటే వాటర్ అంతా చివరికి వస్తే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇదే కొవ్వొత్తి కనీసం అంటే వెలుగులో చిన్నగా కనిపిస్తుంది. ఇంక ఇది తప్ప వీళ్ళ దగ్గర లేనట్లుంది. అందుకనే చీకట్లోనే మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి ఇది చిన్న కొవ్వొత్తి దగ్గర నుంచి మొత్తం ఇల్లంతా కూడా వీళ్ళు క్లీన్ చేస్తున్నారు. బట్టలన్నీ కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్టలు తడిచిపోవడంతో ఎక్కడికక్కడ ఆ వర్షపు నీటినే వీళ్ళు మళ్ళీ ఆ ఇంట్లో పోసి మట్టిని బురద అంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటిది అయితే మనం అయితే విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఇల్లు ఏ ఇంటిని చూసినా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఎవరికి వాళ్ళే ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా బురద చెరిగిపోయి ఉండడం, తర్వాత వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ వ్యాధుల ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిని ప్రస్తుతము క్లీన్ చేసుకుంటున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఇంటికి సంబంధించి 3 నుంచి 4 అడుగుల్లో నీటి ప్రవాహం అనేది కొనసాగింది. దీంతో ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి వాళ్ళే ప్రస్తుతం అయితే బయటకు వచ్చి ఆ ఇంటిని క్లీన్ చేసుకుంటున్నారు. అందరికి ఇబ్బందులే. అలా మొత్తం ఇల్లంతా ఎంత దూరం వచ్చిందండి? 4 అడుగుల దాకా వచ్చింది. బీరువాల బట్టలు అన్ని పాడైపోయినాయి, పాములు కూడా వచ్చినాయి, డబ్బులు బియ్యం అన్ని తడిచిపోయినాయి. అసలు మాకు వండుకున్నానికి కూడా లేవు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మా పరిస్థితి ఏందో మాకేం అర్థం కావట్లేదు. చూస్తున్నాం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఎందుకంటే వర్షం వస్తున్నటువంటి సమయంలో ఇంట్లో ఏదో ఒక తలుపులు అదే విధంగా తెరిచి ఉండడం, దాంతో పాటుగా ఈ వరద నీటి ఫ్లో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తలుపులు ఓపెన్ అయిపోయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బట్టలు కూడా కొన్ని కొట్టుకుపోయినాయి అని చెప్తే ఉంది. పాములు కూడా వస్తున్నాయి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కరెంటు కూడా లేకపోవడంతో చిన్న కొవ్వొత్తులు వెలిగించుకుని ప్రస్తుతం అయితే కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పిల్లలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి కూడా ఆదుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో రాజు, బిగ్ టీవీ, సింగ్ నగర్.